ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా 2 ప్యాకెట్లు అయితే ఆ బౌల్లోకి అయితే తీసేసుకుని దాన్ని ఏమీ అక్కర్లేదండి, ఓన్లీ వాటర్తో కలుపుకుంటే సరిపోద్దన్నమాట. ఇదిగోండి వాటర్ అయితే తీసుకుని లైట్గా వేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలండి. గట్టిగా నొక్క పెట్టి అయితే కలపకూడదు, బాగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. గులాబ్ జామ్ పిండి ఎప్పుడు కూడా ఇలా స్మూత్గా కలిపినట్టయితేనే మనకి బాగా ఉబ్బుతాయి అన్నమాట గులాబ్ జామ్స్. చూసారు కదండి, ఇలా మొత్తం పిండి అంతా కలిసేలాగైతే కలిపేసుకుని దీన్ని అయితే కాసేపు నానబెట్టాలండి. చూసారు కదండి, మొత్తం వాటర్తో బాగా కలిసి చూసారండి ఎంత మెత్తగా బాగా స్మూత్గా ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత 5 or 10 minutes ఒక బౌల్ వేసి అయితే నానబెట్టేద్దాం. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఈ 2 ప్యాకెట్లకి అయితే కేజీ పంచదార అయితే నేను తీసుకుంటున్నాను. కేజీ పంచదార అయితే పాకం అయితే పట్టేసుకుందాం. పంచదారని అయితే గిన్నెలోకి తీసుకుని అలాగే దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. దీంట్లో 1.5 లీటర్ వాటర్ అయితే వేసుకోవచ్చు. మనం ఎక్కువ పాకం కావాలనుకుంటే 1 లీటరు లేదంటే 1.5 లీటర్ వాటర్ అయితే పోసుకుని అయితే మనం పొయ్యి వెలిగించుకుని ఈ పాకాన్ని అయితే దాని మీద పెట్టేసి పాకం అయితే పట్టేద్దామండి. ఇదిగోండి, ఇలా పాకం అయితే రెడీ చేసుకోవడానికి అయితే పంచదార కరగనివ్వాలండి. ఇది బాగా ముద్ర పాకం అక్కర్లేదండి, లైట్గా పందారు కరిగి కొద్దిగా పాకం వచ్చేలాగా అయితే సరిపోద్దండి. లైట్ పాకంలోనే ఇది మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కరిగిన తర్వాత పాకం అయితే ఇదిగోండి, ఇందులో అయితే కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. ఇదిగోండి 10 minutes అయిన తర్వాత నానిన తర్వాత ఇదిగోండి పిండి ఇలా అయితే అయింది. వీటిని ఇప్పుడు నూనె చేతులకు రాసుకుని 2 చేతులతో అయితే ఒత్తేసుకుంటే రౌండ్గా ఉండే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోతాయి. ఈ విధంగా చేసుకోవాలండి రౌండ్గా. ఇదిగోండి, కొద్దిగా నూనె అయితే రాసుకుని చేతిలో పెట్టుకుని ఇలా రౌండ్ అయితే చేసేసుకోవాలి. చూసారా, తెగ కుస్తీ పడుతున్నారు అండి మా వాళ్ళందరూ. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నప్పుడు మరి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి, దీనికి లైట్గా అయితే సరిపోతుంది. నూనె అయితే బాగా వేడెక్కకూడదండి, లైట్గా వేడెక్కినప్పుడు వేసుకొని వేగించుకోవాలి. బాగా వేడెక్కిపోతే కనుక మాడిపోతాయండి అవి, అందుకు లైట్ సిమ్లో మంటలోనే వేయించుకోవాలి. ఆయిల్ అయితే లైట్గా వేడెక్కిందండి, ఇప్పుడైతే ఇందులో వేసుకుందాం మనం. అమ్మాయిలు వేస్తే అయిపోద్ది. పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అవి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ చూసారా ఎలా ఎప్పుడు మన గులాబ్ జామ్స్ కొంచెం కలర్ వస్తే రెడీ అయిపోద్దండి గులాబ్ జామున్కి. అప్పుడు పాకంలో అయితే వేసేసుకోవచ్చు. ఇంకొంచెం కలర్ అయితే వచ్చాక తీద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి కదా మనం గులాబ్ జాములు. దీన్ని ఎప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకుని మనం పాకంలో అయితే వేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా సరే ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్లో ఎలా వస్తున్నాయో ఇదిగోండి, ఇలా ఒక పేపర్లో తీసుకున్నట్టయితే నూనె ఏమనంటే ఆయిల్ ఇక్కడే ఆగిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం పాకంలో వేస్తే సూపర్గా ఉంటాయన్నమాట. చూసారు కదండి మన గులాబ్ జామున్ ఎలా రెడీ అయిపోయినాయో. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయినాయి. ఇక కొంచెం ఉబ్బితే ఇంకా సూపర్ అయితే వస్తుంది. పానకం అంతా పీల్చుకుని ఇంకా బాగా ఉబ్బుతాయండి.